వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం వింజనంపాడు గ్రామంలో పోలేరమ్మ మరియు అద్దెంకమ్మ తిరునాళ్ల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి ప్రతిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బూల రామాంజనేయులు ఆలయంలో అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాన్ని తీసుకుంటే 70% ప్రజలు ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి, రైతులే వెన్నుముకగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి గ్రామాలు, ఇలాంటి రైతుల అభ్యున్నతికి ఏ విధంగా మేము కృషి చేయాలి అనేది కూటమి ప్రభుత్వం, ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ, మేము కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పుడు నిరంతరం ఆలోచించేటువంటి వ్యక్తులు. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో తీసుకుంటే గుంటూరు ఛానల్ అనేది ఒక మెయిన్ ఆధారం. మళ్ళీ మాట్లాడతాను. గుంటూరు ఛానల్ అనేది ఒక మెయిన్. లోకేష్ గారి ప్రాంతంలో కానీ అందరం మేము కూర్చొని ఎస్టిమేట్స్ వేయించాం. ఎంతవరకు మనం చేయగలము, బడ్జెట్, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఏ విధంగా ఫేజ్ వైజ్గా ఏ ఇయర్లో ఏం చేయాలనే దాని మీద ఒక అప్రోచ్, ఒక పద్ధతి ప్రకారం వెళ్ళినప్పుడు ఇప్పుడు 47 కిలోమీటర్లు ఉన్నటువంటి ఛానల్ని 74 కిలోమీటర్ల వరకు పెంచే విధంగా గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో పెట్టాం. మనం పెట్టినప్పుడు 70 కోట్లతోటి ల్యాండ్ అక్విజిషన్కి మనం అన్ని నోటీసులు ఇచ్చాం. అప్పటి వరకు దాంట్లో 11 కోట్లు మొన్నటి వరకు చెల్లించారు. ఇంకొక 60 కోట్లు చెల్లించాల్సిన విషయం ఉంది. అది కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం. కొంచెం రెవెన్యూ ఇష్యూస్ ఉండటం వల్ల అవి కూడా ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ 2-3 నెలల్లో లోపే ఆ డబ్బులు కూడా ఇచ్చేస్తే, ఎందుకంటే ఇది కాంట్రాక్టర్ ఇంతకుముందు రేట్స్ తోటి చేయడానికి ముందుకొచ్చారు. ఆ గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ వర్క్ ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది. రెండోది, దీనివల్ల గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ చేయటం వల్ల ఇప్పుడు 27,000 ఎకరాల ఆయకట్టు ఏదైతే ఉందో అది ఇంకొక 48,000 ఎకరాల అడిషనల్గా ఆయకట్టు వచ్చి 75,000 ఎకరాల ఆయకట్టుకి మంచి నీరు వస్తుంది. అదేవిధంగా అడిషనల్గా ఒక 40-50 గ్రామాలకి డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా వస్తుంది. ఇందులో ఇప్పుడు ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసింది ఈ ఛానల్ మోడర్నైజేషన్. ఈ ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు ఈ 47 కిలోమీటర్లు ఏదైతే గుంటూరు ఛానల్ ఉందో అందులో లాస్ట్ 10 ఒకటి ఇప్పుడు ఉన్నటువంటి గుంటూరు ఛానల్ తీసుకుంటే 47 కిలోమీటర్ల వరకు ఈ రోజున ఉంది. అయితే 47 కిలోమీటర్ల వరకు ఉంది, కానీ ఇందులో 2 ముఖ్యమైనవి ఉన్నాయి. ఒకటి, స్లోప్ కరెక్ట్గా లేకపోవడం. స్లోప్ కరెక్ట్గా లేకపోవడం వల్ల వాటర్ ఎక్కడికక్కడ నిలబడటం, గుర్రపు డెక్క పేరుకుపోవటం, సంవత్సరానికి 3 సార్లు తీయాల్సినటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో వీటిని కనుక పట్టించకపోతే వాటర్ ఫ్లో ఉండదు. వాటర్ ఫ్లో లేకపోవడం వల్ల డ్రింకింగ్ వాటర్ సమస్య, ముఖ్యంగా రైతులకి ఈల్డ్ లేకపోవటం, ఆ మెయింటైన్ చేయకపోవటం వల్ల. అయితే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ మెయింటెనెన్స్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం. చేసినప్పటికీ ఇప్పుడు కూడా చూస్తే మీకు విపరీతంగా గుర్రపు డెక్క పేరుకుపోయింది. సంవత్సరానికి 3 సార్లు చేయాల్సినటువంటి పరిస్థితి. సో దీన్ని ఏ విధంగా చేయాలి ఒకటి. రెండోది, దీన్ని ఎక్స్టెండ్ చేసి, ఉన్న ఛానల్ని ఎక్స్టెండ్ చేసి ఎడిషనల్గా ఉన్నటువంటి గ్రామాలకు ఏ విధంగా 2 సాగునీరు, త్రాగునీరు ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అది ఈ రోజుతో ఉన్నటువంటి సమస్య కాదు, ఎప్పటి నుంచో ఈ ప్రాంత రైతులు కోరుకున్నటువంటి విషయం. 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సమస్యను తెలుసుకొని ఆ రోజున ఛానల్ ఎక్స్టెన్షన్, గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్కి కానీ మోడర్నైజేషన్ కానీ రెండింటికి ఆ రోజున శాంక్షన్ చేశారు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. అయితే రకరకాల కారణాలతో అవన్నీ కార్యరూపం దాల్చలేదు. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో కూడా వీటిని ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు. మేము వచ్చిన వెంటనే ఈ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రామాంజనేయులు గారు కానీ, పొన్నూరు నడుకుంటే ఈ ప్రాంతంలో రైతులు వరి సాగు చేసుకుంటా ఉన్నారు, మొక్కజొన్న చేసుకుంటా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఎకరానికి వాళ్ళకి వరికో 10,000, మొక్కజొన్నకో 15,000 తీసుకుంటే ఎకరానికి ఒక 20,000 నుంచి 25,000 రూపాయల ఆదాయం వస్తూ ఉంది.
ఈ నీళ్లు పెరగడం వల్ల ఈళ్లు పెరిగితే కనీసం ఎకరాకు ఇంకో 10,000 రూపాయలు పెరిగితే ఒక్కొక్క ఎకరాకి ఒక రైతుకు 35,000 రూపాయల ఆదాయం అన్న పెరిగితే వాళ్ళకి జీవితం బాగుంటుంది. అదేవిధంగా ఈళ్లు పెరగడంతో వాళ్ళ భూములకు కూడా విలువలు పెరుగుతాయి. ఆ విధంగా రైతులందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారనేటువంటిది ఒక ముఖ్య ఉద్దేశం. ఇందులో మధ్యలో ఈ కెనాల్స్లో అక్కడక్కడ ఒరిజినల్గా మనం ఎస్టిమేట్ చేసినప్పుడు దీని మొత్తానికి గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఫస్ట్ 3 నెలల్లోనే మేము అందరం కూర్చొని నాబార్డు వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ ఎస్టిమేట్స్ చేయించాం. ఆ రోజు 700 కోట్లు వేసాం. అయితే అప్పుడు వేసిన దాంట్లో ఏమైందంటే మొత్తం కాంక్రీట్ వాలును కాంక్రీట్ బెడ్ అని ప్లాన్ చేసాం. కానీ మళ్ళీ దాన్ని చూసినప్పుడు కాంక్రీట్ బెడ్ వేస్తే రేపు కాలువ మళ్ళీ తీయాలంటే కాంక్రీట్ బెడ్ పనికిరాదన్నారు. ఇంకోటి మంచిది కాదని చెప్పారు నిపుణులు. అదే మొత్తం కాంక్రీట్ వాల్ కడితే వాటర్ సీపేజ్ పొలాల్లోకి వెళ్ళదు కాబట్టి అంత అవసరం కూడా లేదు. కాబట్టి ఎక్కడైతే వల్నరబిలిటీ ఉందో, ఎందుకంటే ఈ ఛానల్ ఒక్కోసారి గండు పడినప్పుడు గ్రామాల్లోకి నీళ్లు వెళ్తాం. ఆ నీళ్లు వెళ్ళే ప్రాంతంలో ఎక్కడ డ్యామేజ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉందో అక్కడ వాల్ కట్టుకోవటం, మిగిలింది స్లోప్ కరెక్ట్గా తీసుకుంటూ చేయాలనేది ముఖ్య ఉద్దేశం. ఇవి ఏదైతే తీసుకురావడమే కాకుండా వచ్చే 2 సంవత్సరాల్లో ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అన్ని మేమందరం కూర్చొని దగ్గరగా ఉండి పూర్తి చేసి వర్కులు కూడా స్టార్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే అప్పుడు 5 సంవత్సరాలు అవి చేయకపోవడం వల్ల ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నదాతకు 360 డిగ్రీల్లో ఆయనకు అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు పెట్టుబడి సహాయం ఇవ్వడం కానీ 2014లో వారి రుణాలను రద్దు చేసే విషయంలో కానీ వారికి భూసార పరీక్షల నుంచి పంట కొనుగోలు వరకు అన్ని విధాలుగా ఆదుకున్నటువంటి ఆపద్బాంధవుడు, రైతు రాజ్యం రైతే శ్రేయస్సు అన్నటువంటి ఒకే వినాదంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఎలక్షన్ టైంలో ఆయన వాగ్దానం చేశారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మనకు గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ మోడర్నైజేషన్ 2 ఇస్తానని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ మనము గుంటూరు జిల్లాకు సంబంధించి రైతులకు ముఖ్యంగా మంగళగిరి కానీ, పొన్నూరు కానీ, మన పత్తిపాడు కానీ, బాపట్ల కానీ ఉన్నది ఏదైతే దీన్ని వన్స్ స్ట్రెంథెన్ చేయడం. అదేవిధంగా 287 స్ట్రక్చర్స్ ఉన్నాయి ఈ కెనాల్ మీద ఏదైతే కానీ పాత ఈ 287 స్ట్రక్చర్స్ సరిగా లేవు. వాటన్నిటినీ మళ్ళీ కూడా రీబిల్డ్ చేయడం. అదేవిధంగా స్లోప్ తీసుకోవటం. స్లోప్ తీసుకుంటే కొద్దిగా వాటర్ కిందకి వెళ్ళి గుర్రపు డెక్క కనుక మళ్ళీ పెరగకుండా చూస్తే మనకు మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ అవుతుంది. ఇప్పుడు మనకి గుంటూరు ఛానల్కి ఇచ్చినటువంటి వాటర్ 4 TMC వాటర్ ఇచ్చారు. అందులో ఈ స్లోప్ లేకపోవడం వల్ల కానీ గుర్రపు డెక్క వల్ల కానీ కేవలం 1.5 TMC మాత్రమే మనం ఈరోజు వాడుకుంటా ఉన్నాం. సో ఈ 4 TMC వాటర్ని ఉపయోగించుకునే విధంగా 370 కోట్ల రూపాయలతోటి ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. వారికి గుంటూరు ప్రాంత ప్రజల తరఫున, ఈ పార్లమెంటు నియోజకవర్గం తరఫున, రైతుల తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. సో దీంతో రైతులకి ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఈ రోజున మనం గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ తీసుకొచ్చాం ఇంకొక 27 కిలోమీటర్లకి. దానికి నీళ్లు కావాలంటే పైన ఉన్నటువంటి నేరోగా ఉన్నదాన్ని వైడ్ చేయాలి. అక్కడ కొంచెం ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఈ కెనాల్ని ఎక్స్టెన్షన్ వైడన్ చేసుకుంటూ ఈ 270 ఏదైతే స్ట్రక్చర్లు ఉన్నాయో ఆ స్ట్రక్చర్లన్నీ బాగు చేసుకుంటూ తర్వాత కెనాల్ స్లోప్ ఒకటి కొంచెం గట్టిగా తీసుకుంటే ముందు నీళ్లు నిలవకుండా నీళ్లు కిందకంటే వెళ్ళిపోతే టైలెండ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా తాగునీరు సాగునీరు 2 వస్తాయి. వీటితోటి ఇప్పుడు వస్తున్నటువంటి ఆదాయానికి కనీసం ఎకరానికి 10,000 అన్నా పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో రైతుల భూముల ధరలు పెరుగుతాయి, ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతారు. ఈరోజు రాష్ట్రంలో ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా దేశంలో ఏ రాష్ట్రము క్షేమ పథకాలు చేస్తూ అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ 1వ తారీఖు అత్యధిక శాలరీలు ఇస్తూ ఇవన్నీ చేస్తూ కూడా రైతులు గ్రామాలని విస్మరించకుండా ఈరోజు మన ల్యాండ్ ఎక్విజిషన్ దాదాపు 70 కోట్లు, ఈరోజు మళ్ళీ 370 కోట్లు ఛానల్ మోడర్నైజేషన్కి, అంటే 450 కోట్లు ఒక పార్లమెంట్ సెగ్మెంట్లోనే కేవలం రైతుల గురించి ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కాబట్టి దీన్ని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని, మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నిరంతరం దగ్గరుండి రామాంజనేయులు గారు కానీ, నరేంద్ర గారు కానీ, లోకేష్ గారు కానీ
నేను ఎక్కడన్నా వేరే దగ్గర ఉన్నా కూడా వీళ్ళు అసెంబ్లీలో అవకాశం దొరికినప్పుడల్లా నిమ్మల రామానాయుడు గారితో, చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారితో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో ఈ విధంగా నిరంతరం సంప్రదిస్తూ దీనిని మర్చిపోకుండా చేసి ఈరోజు శాంక్షన్ చేయించిన ఎమ్మెల్యేలకి అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు ఎన్ని ఎస్టిమేట్స్ వేసి మాతో వర్క్ చేసి గవర్నమెంట్ పంపించినటువంటి ఇంజనీరింగ్ అధికారులకి, వ్యవసాయ శాఖ అధికారులకి, ముఖ్యంగా మా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇది కావాలని కోరుకునే రైతన్నలకి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ అందరికీ మంచిగా దీన్ని మేమందరం దగ్గరుండి మిగిలిన పనులు ఏ విధంగా అయితే రివ్యూలు పెట్టి చేస్తా ఉన్నామో అదే విధంగా క్వాలిటీ వచ్చే విధంగా, ఎందుకంటే ఇది మళ్ళీ ఈ రోజు తవ్వితే ఇంకొక 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మళ్ళీ ఈ విధంగా గుర్రపు డెక్కలు పేరుకోకుండా ఉండే చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటామని. థ్యాంక్ యూ. కొద్దిగా మా దగ్గర